హలో గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు స్క్రీన్ చాట్. ఈ రోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే, ఎందుకని మా తెలుగు మూవీస్ యొక్క ట్రైలర్స్, టీజర్స్ ఆర్ గ్లిమ్స్ వాట్ ఎవర్ ఇట్ మే బి ద ప్రమోషనల్ కంటెంట్ మనం రిలీజ్ చేసేది ఎందుకంత స్పెషల్? అండ్ మీరు గమనిస్తే వాళ్ళు రిలీజ్ చేసి జస్ట్ 1 మినిట్ ఆర్ 2 మినిట్స్ ఉన్న ట్రైలర్, ఆ టీజర్ వాట్ ఎవర్ ఇంత తక్కువ డ్యూరేషన్‌లో ఉన్నా కానీ, అంత లాంగ్ టైమ్‌లో ఉన్న మూవీ మీద అంత హైప్‌ని ఎలా క్రియేట్ చేయగలుగుతుంది? సో, దాని గురించి మనం ఈ వీడియో మాట్లాడదాం. సో, వన్ థింగ్, ఇప్పుడు మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకో, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకు ఒక చిన్న సర్ప్రైజ్ ఉంటది. సో, ఆ సర్ప్రైజ్‌ని మీరు మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే ఈ వీడియోని కంపల్సరీగా లాస్ట్ వరకు చూడండనమాట. సో, ఇంకెందుకులే, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. సో, ఫస్ట్ థింగ్, తెలుగు సినిమా యొక్క ట్రైలర్స్, టీజర్స్ వాట్ ఎవర్ ఇట్ మే బి అవి జస్ట్ నాట్ ఓన్లీ ట్రైలర్, టీజర్స్ అనమాట. అది ప్రతి దానికి ఒక సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ అయితే ఉంటది. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు గమనిస్తే మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో రీసెంట్‌గా వచ్చిన ట్రైలర్స్ గురించి మనం మాట్లాడదాము. రీసెంట్‌గా వచ్చిన ట్రైలర్స్ ఆర్ టీజర్స్ వాటి గురించి మాట్లాడదాము. సో, ఫస్ట్ థింగ్ వచ్చేసి 'ఓజీ'. అండ్ ఇప్పుడు మనం చెప్తూనే ఉన్నాం బయట ఎంత బజ్ ఉందో 'ఓజీ' మీద. దానికి వన్ అండ్ ఓన్లీ కీ పాయింట్ ఈస్ గ్లిమ్స్ అనమాట. సో, మీరు గమనిస్తే ఆ హీరోకొచ్చే స్లో మోషన్స్ అవ్వచ్చు, అండ్ ఆ గ్లిమ్స్ ఎఫెక్ట్‌లో స్మోక్ నుంచి అలా అలాంటోడు మళ్ళీ తిరిగొస్తున్నాడంటే అనగానే ఆ బీజీఎం వాట్ ఎవర్ ఇట్ మే బి. మీరు గమనిస్తే ఆ చిన్న గ్లిమ్స్‌లోనే ఒక పెద్ద సినిమాటిక్కే ఉందనమాట. సో, దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఆళ్ళు డైరెక్టర్స్ అండ్ ఎడిటర్స్ ఎంత కేర్ తీసుకుంటారో ఆ ఒక్క స్టోరీని అండ్ స్టోరీని అట్ ద సేమ్ టైమ్ డ్రామాని అట్ ద సేమ్ టైమ్ ఆ హీరోయిక్ ఎలిమెంట్స్ అండ్ ఇంకా మీరు గమనిస్తే ఇట్ మేబీ డైలాగ్ డైలాగ్ డెలివరీస్ అవ్వచ్చు. వాట్ ఎవర్ ఇట్ మే బి. సో, ప్రతి దానికి ఈచ్ అండ్ ఎవ్రీ క్రాఫ్ట్ అయితే ప్రతి నుంచి టీజర్ దగ్గర నుంచి అయితే వర్క్ చేస్తారని చెప్పి మనకు అర్థమవుతుంది. సో, ఆఫ్‌కోర్స్ ఇది అందరి ఫిల్మ్ ఇండస్ట్రీ‌లో చేస్తారు కదా! మనదేంటి యూనిక్ అంటే, సో, ఫస్ట్ థింగ్ చెప్పాలంటే మన ఇండియన్ సినిమా గురించి మాట్లాడదాం ఫస్ట్ ఇప్పుడు. సో, ఇండియన్ సినిమాలో ద కమర్షియల్ సినిమా అంటే కేర్ ఆఫ్ అడ్రస్ ఇస్ సౌత్ అనమాట. ఎస్పెషల్లీ తెలుగు. అండ్ కమర్షియల్ సినిమాకి ఒక జోనర్ అంటూ కాదు చెప్పాలంటే. సో, ఇది ఇలానే ఉంటే కమర్షియల్ సినిమా, అది అలానే ఉంటే కమర్షియల్ సినిమా అయితే కాదనమాట. సో, ఇంతకీ కమర్షియల్ సినిమాలో మనం రెగ్యులర్‌గా చూసే టెంప్లేట్స్ ఏందంటే ఒక 5-6 సాంగ్స్ ఉంటాయి. అండ్ ఒక 5-6 ఫైట్స్ ఉంటాయి. అండ్ మధ్యలో స్టోరీ అలా వెళ్తా ఉంటదనమాట. సో, ఇది మనకు తెలిసిన రెగ్యులర్ కమర్షియల్ సినిమా. అండ్ గమనిస్తే కొన్ని రెగ్యులర్స్ కమర్షియల్ సినిమా కాని దాంట్లో కూడా ఇలాంటివుంటాయి. బట్ అందుకే చెప్తున్నాను కమర్షియల్ సినిమా ఈస్ నాట్ ఫర్ ఇలానే ఉంటదని కాదు. సో, అయితే ముఖ్యంగా తెలుగు సినిమాలో గమనిస్తే హీరోకి ఒక ఇంపార్టెన్స్ ఉంటది. అంటే ఇంపార్టెన్స్ అంటే ఓకే. హి ఈస్ ద సూపర్ హీరో అన్నమాట మన తెలుగు వాళ్ళకి. అండ్ మీరు గమనిస్తే రీసెంట్ టైమ్స్‌లో తెలుగులో హీరో అంటే ఒక హీరో కాదనమాట. హి ఈస్ మోర్ దెన్ గాడ్ టు అస్ అనమాట. సో, మనం అలా ట్రీట్ చేస్తూ ఉంటాం మన హీరోస్‌ని. సో, దాన్ని బట్టే మన ఆడియన్స్ యొక్క పల్స్‌ని పట్టుకున్న డైరెక్టర్స్ అవ్వచ్చు, ఎడిటర్స్ అవ్వచ్చు, రఫ్‌లో ఉన్న ఎవరైనా అవ్వచ్చు. సో, వాళ్ళు మన పల్స్‌ని పట్టుకొని సో, మన హీరోని ఇలా చూడాలనుకుంటున్నాం కాబట్టి వాళ్ళకి గూడా అలానే ఇవ్వాలి. సో, అలానే ఇవ్వాలి. బట్ ఇలాంటి ఎలిమెంట్స్ సినిమాలో ఉన్నాయని చెప్పి మనకు తెలియాలంటే ద ప్రమోషనల్ కంటెంట్ ఈస్ టీజర్స్, ట్రైలర్స్ అండ్ గ్లింప్స్ అనమాట. సో, అందుకోసమే ఈచ్ ఒక డిపార్ట్‌మెంట్ ఏం చేస్తదంటే ట్రైలర్స్ అవ్వచ్చు, టీజర్స్ అవ్వచ్చు కట్ చేసే ముందు ఓకే. ఏది ఎంత మోతాదులో ఉండాలి, ఏది ఎలా ఉండాలని చెప్పేసి ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొనైతే దాన్ని వదులుతా ఉంటారు. అండ్ వాళ్ళందరికి తెలుసు. ఈ ట్రైలర్స్ అవ్వచ్చు, లేకపోతే ఈ ట్రైలర్స్ అవ్వచ్చు, టీజర్స్ అవ్వచ్చు, గ్లింప్స్ అవ్వచ్చు. సో, ఇది నాట్ ఓన్లీ ప్రమోషనల్ కంటెంట్. ఇట్స్ హార్ట్ ఫర్ ద మూవీ అన్నమాట. సోల్ ఫర్ ద మూవీ అన్నమాట. సో, ఇప్పుడు మనకు రెగ్యులర్ థింగ్ ఏంటంటే ట్రైలర్ నచ్చితే సినిమాకెళ్ళడానికి ఇంట్రెస్ట్‌గా ఉంటాం. ఒకవేళ ట్రైలర్ నచ్చలేదనుకో టీఎఫ్ఐ బ్యాండ్స్‌లో ఉంటారు. సో, వాళ్ళకి ట్రైలర్‌తో సంబంధం లేదు. టీజర్‌తో సంబంధం లేదు. లైక్ లైక్ మీ అన్నమాట. సో, కొంతమంది ట్రైలర్ నచ్చితేనే మూవీకెళ్ళే వాళ్ళుంటారు. అండ్ కొంతమంది ప్రమోషనల్ కంటెంట్ నుంచి ఆడియో కంటెంట్ వరకు అన్నీ నచ్చితేనే సినిమాకెళ్తున్నారు. ఇలా ఒక్కొక్క సెక్షన్‌కి ఒక్కొక్క సెక్షన్ ఆడియన్స్ ఉంటారనమాట. సో, వీళ్ళందరిని సాటిస్ఫై చేయాలి అంటే ఇట్స్ ఎ హ్యూజ్ టాస్క్ ఫర్ ఎనీ ఫిల్మ్ మేకర్. సో, ఆ టాస్క్‌ని వాళ్ళు ఈచ్ అండ్ ఎవ్రీగా ప్లాన్ చేసుకొని దింపుతారు. సో, ఇదొక రీజన్ అవ్వచ్చు. అంత లాంగ్‌లో వచ్చే మూవీస్ కూడా ఇంత బజ్ క్రియేట్ చేయడానికి, ఇంత హైప్ క్రియేట్ చేయడానికి. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసి హీరో యొక్క పర్సోనా. పర్సోనా అంటే ఇట్స్ నాట్ అబౌట్ ద పర్సనాలిటీ. సో, హీరో ఒక ఆరా ఆర్ ఇంకా చెప్పాలంటే హీరో ఒక అట్మాస్ఫియర్ కైండ్ ఆఫ్ థింగ్ అనమాట. సో, అనుకోవచ్చు. అలా అనుకోవచ్చు. సో, మీరు గమనిస్తే సో, ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ టేక్ ఔట్ ద 'ఓజీ' మూవీ ఓన్లీ. 'ఓజీ' గురించే మనం మాట్లాడదాము. అదే 'ఓజీ' యొక్క గ్లింప్స్ ఉంది కదా! సో, దాని గురించే మాట్లాడదాము. సో, అప్పటి వరకు ఒక సాఫీగా ఎళ్తా ఉంటది. అలా డైలాగ్ డెలివరీస్, కొంచెం స్టోరీస్‌ని ఎస్టాబ్లిష్ చేసుకుంటూ ఎళ్తా ఉంటది. బట్ ఒక్క పాయింట్‌లో అలాంటోడు మళ్ళీ తిరిగొస్తున్నాడు అనంగానే ఆ స్మోక్‌లో నుంచి పవన్ కళ్యాణ్ ఒక గన్ పట్టుకొని ఒక స్లో మోషన్ షాట్‌లో వస్తారు. దట్స్ ద నెక్స్ట్ లెవెల్. అండ్ ఇప్పుడు మనం మాట్లాడే టాపిక్ కూడా అదే అన్నమాట. సో, హీరో ఒక పర్సన్‌ని ఎలా వాడుకోవాలి? స్లో మోషన్ షాట్స్ అవ్వచ్చు, డైలాగ్ డెలివరీస్ అవ్వచ్చు, ఫైట్ సీన్స్ అవ్వచ్చు, అండ్ ఎస్పెషల్లీ ఆ స్మోక్ ఎఫెక్ట్ ఇలా ఉంటది కదా! సో, ఆళ్ళకి తెలుసన్నమాట. సో, ఇలా చేస్తే అలా ఉంటది. అండ్ దానికి తోడు హీరో యొక్క పర్సోనా అంటే ఆ సీన్స్‌లో ఆ హీరో బాగా ఫిట్ అవ్వడం వల్ల మనకి ఇంకెక్కువ హై వస్తా ఉంటది. మనం రెగ్యులర్‌గా మనకు నచ్చిన వాళ్ళే ఏదైనా చేస్తేనే మనం ఓకే అంటాం. సో, అలాంటిది మన ఫేవరెట్ హీరో, మన 'డెమి గోర్' లాంటి హీరోస్ అన్నమాట. సో, వాళ్ళు ఏం చేసినా గాని మనకు నచ్చుతది. అండ్ దట్ టూ మనం వాళ్ళని ఎలా చూడాలనుకుంటున్నామో అలా చూపిస్తే ఇంకెక్కువ దానికన్నా సంతోషం ఏముంది చెప్పండి.
సో, అందుకోసమే 'ఓజీ గ్లిమ్స్' అనేది అంత ఎక్కువ సెట్ అయిపోయిందనమాట. సో, నాట్ టాకింగ్ అబౌట్ ద 'ఓజీ గ్లిమ్స్'. సో, రీసెంట్‌గా వచ్చినయి అన్ని ఫర్ ఎగ్జాంపుల్ 'దేవరా' యొక్క గ్లిమ్స్ అవ్వచ్చు, ఆర్ 'పుష్ప 2' ఒక గ్లిమ్స్ అవ్వచ్చు. ఇవన్నీ అలా అనమాట. సో, మనము చూడలేని అనుకున్నవి అండ్ మనం ఎక్స్‌పెక్ట్ చేసినవి ఇలాంటివొచ్చినప్పుడు మనం ఎస్పెషల్లీ మన ఫేవరెట్ హీరో చేస్తున్నప్పుడైతే ఆ మూవీకి నెక్స్ట్ లెవెల్ అయితే హైప్ ఉంటదనమాట. సో, దిస్ ఈస్ ద ఫ్యాక్ట్ చెప్పాలంటే. అండ్ నెక్స్ట్ కీ పాయింట్ వచ్చేసి మ్యూజిక్. సో, నౌ ఏ డేస్‌లో మ్యూజిక్ ఎంత సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో మనందరికి తెలుసు. సో, ఒక మూవీలో సాంగ్స్ హిట్ అయితే ఆ మూవీ గ్యారంటీ హిట్ అని చెప్పుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్ మూవీస్ చాలా ఉన్నాయన్నమాట. సో, అందులో నుంచి యూ కెన్ టేక్ ఎనీ ఎగ్జాంపుల్ అన్నమాట. సో, అండ్ రీసెంట్‌గా రిలీజ్ అయిన 'దేవర' మూవీ ఉంది కదా! 'దేవర' మూవీ యొక్క ట్రైలర్ అవ్వచ్చు, టీజర్ అవ్వచ్చు, వాటెవర్ ఇట్ మే బి అందులో రిలీజ్ అయిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అయితే నెక్స్ట్ లెవెల్ ఎళ్ళిందని చెప్పుకోవచ్చు. ఇన్‌ఫాక్ట్ చెప్పాలంటే మూవీకి ప్రాణం పోసింది బీజీఎం. సో, ఇది చెప్పడంలో ఎటువంటి డౌట్ లేదన్నమాట. సో, మనకి దీన్ని బట్టి అర్థమవుతుంది. మ్యూజిక్ ఈస్ ఎ గేమ్ చేంజర్ ఫర్ ఎనీ ఫిల్మ్ అని. సో, మ్యూజిక్ ఈస్ ఎ గేమ్ చేంజర్ ఫర్ ఎనీ ఫిల్మ్. అండ్ అలాగే అది ఎక్సైట్‌మెంట్ బిల్డ్ చేస్తా ఉంటదన్నమాట. మ్యూజిక్ అనేది ఒక ఎక్సైట్‌మెంట్ బిల్డ్ చేస్తా ఉంటది. ఓకే. ఇంత బాగుందిరా మ్యూజిక్ అని చెప్పి మనం లూప్‌లో వింటా ఉంటాం. సో, ఆటోమేటిక్‌గా లూప్‌లో వింటున్నామంటే వి ఆర్ వెయిటింగ్ ఫర్ దట్ మూవీ. అంటే అలా మనకు తెలియకుండానే ఆ సాంగ్స్ మీద అండ్ అలాగే మూవీ గురించి ఇంట్రెస్టింగ్‌గా అలా మనకు తెలియకుండానే జరిగిపోతా ఉండదన్నమాట. సో, దీన్నే మనం ప్రమోషనల్ మెటీరియల్ అంటా ఉంటాం. అండ్ దానికి తోడు వాళ్ళు మనకు నచ్చినట్టుగా ఇవ్వడం వల్ల మనకి ఇంకా బాగా నచ్చుతుంది. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఆడియన్స్ లైక్ మనం. మనకి నచ్చిన మూవ్‌మెంట్స్ అనేవి టీజర్, ట్రైలర్‌లో ఉంటే మనము గ్యారంటీగా ఎళ్ళిపోతామన్నమాట సినిమాకి. వితౌట్ ఎనీ సెకండ్ థాట్. సో, వాళ్ళందుకే మన ఆ పల్స్‌ని పట్టుకొనైతే వాళ్ళు చేస్తా ఉంటారని చెప్పి చెప్పుకోవచ్చు. సో, దాన్ని బట్టి మనకర్థమవుతుంది. ఆడియన్స్ యొక్క పల్స్‌ని పట్టుకున్నారు వాళ్ళని చెప్పేసి. సో, లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. అండ్ ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకు ఒక చిన్న సర్ప్రైజ్ ఉంటదన్నాను కదా! సో, ఈ వీడియో మధ్యలో ఒక చిన్న కూపన్ కోడ్ ఇచ్చాను. సో, ఆ కూపన్ కోడ్‌ని మీరు నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. మీలో ముగ్గురిని పిక్ చేసి నేను వాళ్ళకి 200 రూపీస్ అయితే సెండ్ చేస్తాను. సో, టెస్ట్ యువర్ లక్ అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని న్యూస్ కోసం మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టే ట్యూన్డ్ టు సినీ చాట్.